హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో చికెన్ చుక్క కూర ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ కాంబినేషన్. ఈ రెండింటి కాంబినేషన్లో మనం నాన్ వెజ్ టేస్ట్ని ఎంజాయ్ చేస్తూనే హెల్త్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఈ కర్రీలోని గ్రేవీ మాత్రం అదిరిపోతుంది. చుక్క కూరలోని పులుపు చికెన్ టేస్ట్కి మంచి కాంబినేషన్ అండి. ఈ చుక్క కూరను మనం కడలతో సహా యూస్ చేయొచ్చు. ముందుగా ఈ రెసిపీ కోసం ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 ఉల్లిపాయలు 5-6 పచ్చిమిర్చి వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా ఉల్లిపాయలు కలర్ మారినప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ని మనం అట్లీస్ట్ ఒక 1 అవర్ సాల్ట్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చికెన్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుందండి. చాలా తొందరగా ఉడికిపోతుంది. ఈ చికెన్ ఫ్రై అవ్వడానికి 10 మినిట్స్ పడుతుందండి. ఈలోపు మనం వేరే కడాయి పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న చుక్క కూర యాడ్ చేసుకోవాలి. ఈ చుక్క కూరలో మనం కాడలతో సహా వేసుకోవచ్చండి. ఒకవేళ ముదిరిపోయిన కాడలు ఉంటే కనుక మనం రుబ్బేటప్పుడు వాటిని తీసేయచ్చు. ఈ చుక్క కూర ఉడుకుతున్నప్పుడే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలా తొందరగా ఉడికిపోతుంది. ఈ విధంగా వాటర్ అంతా దగ్గరికి వచ్చేసినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని 5 నిమిషాలు చల్లారిన తర్వాత పప్పు గుత్తుతో రుబ్బుకోవాలండి. మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. కేవలం ఇలా పప్పు గుత్తుతో రుబ్బుకుంటే సరిపోతుంది. ఇలా రుబ్బుతున్నప్పుడే ఒకవేళ కాడల్లో ఏదైనా పీచు కనుక ఉండుంటే వాటిని ఇప్పుడు తీసేసుకోవచ్చు మనం. ఈ విధంగా ఆయిల్లో చికెన్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత 3 లేదా 4 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. చుక్క కూర పుల్లగా ఉంటుంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ కారం ఎక్కువే పడుతుంది. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఈ విధంగా లైట్గా ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు ఇప్పుడు మనం రుబ్బి పక్కన పెట్టుకున్న చుక్కకూర పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద, మరో 5 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. అప్పుడే గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా ఆయిల్ అంతా బయటికి వస్తున్నప్పుడు ఇప్పుడు మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా వేసుకోవాలి. దానికోసం 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2-3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చెక్క, మొగ్గ, యాలకులు వేసుకొని డ్రై పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్గా మన చికెన్ చుక్క కూర రెడీ అయిపోయింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే.